హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. సో మెయిన్గా చూసుకుంటే కనుక మెసేజెస్ కానీ లేకపోతే జనరల్గా వాట్సాప్ మెసేజెస్ కానీ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ ఎప్పుడు దాని గురించి. సో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా ముందు మనం ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ గురించి, అలాగే తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అప్డేట్ గురించి, అలాగే తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ డీటెయిల్స్ గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డెఫినెట్గా మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫాలోయింగ్ అవర్ ఛానల్. బట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన కమెంట్ బాక్స్లో అయితే నేను ప్లేస్ చేస్తాను. ఈ వీడియో యొక్క కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా అయితే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేయండి. సో ఇక్కడ మేజర్గా మీరు చూసుకుంటే కనుక కొంచెం మనం ఆల్రెడీ తెలంగాణ ఫార్మసిస్ట్ పాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. దాని ఎగ్జామ్ కూడా లేట్గా కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్స్ కూడా రిలీజ్ అయినాయి. సో 2018లో ఎగ్జామ్ జరిగితే 2022లో రిజల్ట్స్ అనేవి బయటికి రావడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే కనుక డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని యొక్క ఎగ్జామ్ అంటే 18 పోస్టులకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ జరిగింది. దాన్ని కూడా లేట్గా ఎగ్జామ్ జరిగింది. రిజల్ట్స్ కూడా అలానే వచ్చినాయి. అండ్ ప్రజెంట్ చూసుకుంటే కనుక ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ద్వారా తెలంగాణ గవర్నమెంట్ అనేది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పోస్టులు రిలీజ్ చేసి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసింది. అది మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీరు కానీ నేను కానీ ఎలాగైతే ఒక నోటిఫికేషన్ స్టార్ట్ అవ్వగానే ఇంక ఎరగదిద్దాం ముందు పొడి చేద్దామని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతూ చాలామంది కూడా 100 మందిలో సగం మంది ఆగిపోతాం. అలాగే గవర్నమెంట్స్ కూడా డెఫినెట్గా గవర్నమెంట్స్ కూడా ఏంటంటే కనుక వాళ్ళంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఏమవుతుందంటే కనుక కొన్నిసార్లు ఫైనాన్షియల్ హడిల్స్ అనేవి వస్తాయి. ఫైనాన్షియల్ అప్రూవల్ ఉండాలి. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక దాదాపు ఏఎన్ఎం కానీ, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ కానీ, నర్సింగ్ ఆఫీసర్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, మదర్ కానీ దాదాపు కొన్ని వేల వ్యాకెన్సీలు ఫిల్ చేయాలి. అంటే రిజల్ట్స్ రావాలి. వాటి తర్వాత సంగతి ఇవి ఫిల్ చేసి వాటికి శాలరీలు ఇవ్వాలంటే సో చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొకటైతే కనుక సో ఏదైతే ఈ ఎంహెచ్ఎస్ఆర్బి సంబంధించి కోర్టులో కేసెస్ కూడా జరుగుతుంది. మరి అంతవరకు ఏంటనే మనకైతే అప్డేట్ లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకున్న అప్డేట్స్ కూడా సో ఆల్రెడీ ఏదైతే పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే నేను పర్సనల్గా సాయి రాజేష్ సార్ అని చెప్పేసి సార్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతుంటాను. నేను ఫార్మసీ ఫ్యాకల్టీ, సార్ కూడా ఫార్మసీ ఫీల్డ్లో ఫ్యాకల్టీ కాబట్టి నేను సార్ని కూడా ఫాలో అవుతుంటాను. ఏదన్నా కూడా సార్ని అడుగుతుంటాను అనమాట. సో సార్తో పాటు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనేది అయితే క్లారిటీ లేదు, ఊహ కూడా అందే ఛాన్స్ లేదు. బట్ 100% ఎప్పుడైనా రిజల్ట్స్ రావచ్చు. మీరు ఏదైతే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేది పక్కన పెట్టేసి మీరు ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చి మీరు ఫర్దర్గా ఫార్మసీలో ఉండే ఫర్దర్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మీరు ఏమైనా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే సమ్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, మీరు ఏమైనా పర్సనల్గా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా చూసుకుంటే కనుక ఖచ్చితంగా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే. సో రిజల్ట్స్ అయితే క్లారిటీ అయితే ఇంకా లేదు. 100% మీరు దాన్ని బిలీవ్ చేయాలి. దాని నుంచి బయటికి రావాలి. మీ యొక్క టెన్షన్స్, వరీనెస్ నేను కాదన్ను. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఆ యొక్క సైకలాజికల్ ఫీలింగ్ మీకు ఉంటుంది, నో డౌట్. బట్ కాకపోతే బయటకు వచ్చి ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేయాలనేది ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. అండ్ తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే దాని యొక్క నోటిఫికేషన్ అయితే అంటే కనీసం 80 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, సమ్ ఆఫ్ డ్రగ్ అనలిస్ట్ పోస్టులు కూడా రావాలని చెప్పేసి గవర్నమెంట్కి అయితే వెళ్ళిందండి. మెడికల్ బోర్డుకు సంబంధించి గవర్నమెంట్కి అయితే వెళ్ళింది. సో దాన్ని వాళ్ళు తీసుకున్నారు, గవర్నమెంట్ కూడా తెలుసు. బట్ కాకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం డిలే అవుతుంది. ఏది కాదనుకున్న ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. బట్ షూర్గా వస్తుంది. ఒకవేళ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ద్వారా కనుక ఎగ్జామ్ జరిగితే మీకు ఓన్లీ ఫార్మసీ పేపరే ఉంటుంది, వెరీ లక్కీ. బట్ ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ కనుక కండక్ట్ చేస్తే అంటే ఏపీపీఎస్సీ లాగా టీపీపీఎస్సీ, తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తే మీకు ఫార్మసీ ప్లస్ నాన్ ఫార్మా పేపర్ కూడా ఉంటుంది. మీరు కొంచెం ఒళ్ళొంచి కొంచెం మీరు కష్టపడాల్సిన ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫార్మా అంటే ఈజీ, మనం చదివేస్తాం. అండ్ కోచింగ్ పరంగా చూసుకుంటే కనుక కోచింగ్ డీటెయిల్స్ పరంగా సో జీడీసీ అనేది జీప్యాడ్ డిస్కౌంట్ సెంటర్. జీప్యాడ్ డిస్కౌంట్ సెంటర్ గురించి మీకు తెలుసు. నెంబర్ 1 ఫార్మా ప్లాట్ఫామ్ అక్రాస్ ద ఇండియా ఫర్ జీప్యాడ్ నైపర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్. అంటే కోచింగ్ కన్నా కూడా ద కోచింగ్ కంటెంట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్. ఐ నో దట్ సిన్స్ 5 years ఐఎమ్ ఇన్ టచ్ విత్ జీప్యాడ్ డిస్కౌంట్ సెంటర్ అండ్ సిన్స్ 6 months వీఆర్ కండక్టింగ్ జీప్యాడ్ డిస్కౌంట్ సెంటర్ జీడీసీ క్లాసెస్ త్రూ ద ఇంగ్లీష్ ఛానల్ ఆల్సో. సో ఈ జీడీసీ ద్వారా మేమైతే కోచింగ్ అనేది ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నాము.
చాలామంది కూడా అడిగారు, మెసేజ్ కూడా చేస్తున్నారు, సార్ కోచింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. సో తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ టైం అయితే పడుతుంది. బట్ ఏది కాదైనా మన మంచికే కాబట్టి, ఎందుకంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా డిలే అవుతుంది. బట్ ఈ డిలేని ఎవరైతే అడ్వాంటేజ్గా తీసుకొని చదువుతారో డెఫినెట్లీ దే విల్ క్రాక్ ఇట్. ఎందుకంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కనుక మీరు క్రాక్ చేయగలిగితే ఎయిత్ పే కమిషన్ కూడా యాడ్ అవుతుంది. మీ శాలరీ ఇంకా ఎక్కువే ఛాన్స్ ఉంది, ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నా కానీ, క్రాక్ చేయబోతున్నా కానీ. ఓకే, అయితే ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే కనుక వితిన్ సూన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా విత్ డెమో క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫీజు అనేది ఖచ్చితంగా 5,000 లోపే ఉంటుంది. మెటీరియల్స్ కూడా మీకు ఇస్తాము విత్ క్లాసెస్, ఫార్మా అండ్ నాన్ ఫార్మా, ఫ్రమ్ ద జీడీసీ క్వాలిటీ అండ్ కంటెంట్. సో దానిలో ఎటువంటి రాజీ పడేది లేదు. సో జీడీసీ కోచింగ్ తీసుకొని వాళ్ళు కూడా చాలామంది కూడా మన జీప్యాడ్ డిస్కౌంట్ సెంటర్ నుంచి మెటీరియల్స్ తీసుకుంటారు. బట్ కోచింగ్ ప్లస్ మెటీరియల్స్ వల్ల ఏంటంటే కనుక మీకు 100% యాక్యురసీ మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. ఎంహెచ్ఎస్ఆర్బీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేది క్లారిటీ అయితే లేదు. డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే 100% ఉందని చెప్తున్నారు, ఏదైతే ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. బట్ టైం పడుతుంది, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఓకే, సో ఎంహెచ్ఎస్ఆర్బీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది కొంచెం కామా పెట్టేసి ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీరు కంటిన్యూ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏం కావాలన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.